నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ 5వ జాబితాపై కొనసాగుతున్న సస్పెన్స్. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు. ఎన్నికల కసరత్తులో స్పీడ్ పెంచిన టీడీపీ జనసేన. ఉమ్మడి మేనిఫెస్టోపై చంద్రబాబు పవన్ ఫోకస్. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న భట్టి. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికపై హైకోర్టులో విచారణ. దాసోజు శ్రవణ్ సత్యనారాయణ పిటిషన్పై విచారణ. నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు. లావణ్యకు వీఐపీలతో పరిచయాలు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీలో రాజ్యసభ హడావిడి మొదలైంది. ఏపీ నుండి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వచ్చే నెల 8వ తేదీ నోటిఫికేషన్ విడుదలవనుంది. వైసీపీ నుండి రాజ్యసభ రేసులో వైవి సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఉన్నారు. 3 పేర్లు ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రాజ్యసభ రేసులోకి కొత్త పేరు తెరపైకి వచ్చింది. సి రామచంద్రయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని ఆరణి శ్రీనివాసులకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. కొత్త అభ్యర్థి కోసం సామాజిక సమీకరణాలను వైసీపీ చూస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో రాజ్యసభకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సీట్ లేని సిట్టింగ్ ఓట్లు ఎటువైపు అనే దానిపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా సీఎం రమేష్, కనకమేడల రవీంద్రబాబు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పదవీ కాలం ముగియనుంది. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. ప్రియా, ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. నిన్ననే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను కూడా ప్రకటించింది. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది. అదేవిధంగా ఫిబ్రవరి 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కూడా జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమారు, అదేవిధంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ 3 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉంది. 3 పదవీకాలం కూడా ముగిసింది. ప్రస్తుతం రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం ఖచ్చితంగా 3 స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలిచే అవకాశం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కూడా వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు ఒకవేళ తెలుగుదేశం పార్టీ కానీ పోటీ పెడితే ఖచ్చితంగా కొంత రసవత్తరంగా మారే అవకాశం ఉందైతే స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరోవైపు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు. గతంలోనే 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఎమ్మెల్యేల మార్పులు చేర్పుల్లో భాగంగా ఎవరైతే టికెట్ రాని ఎమ్మెల్యేలు ఉన్నారో వారిలో ఒక 2 రాజ్యసభకు పంపించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబురావుకి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన్ని రాజ్యసభకు పంపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి
ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉంటుందనే ఉద్దేశంతో గొల్ల బాబురావు పేరును రాజ్యసభకు పంపే అంశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీకి సంబంధించి సీనియర్ నేతగా ఉన్న వైవి సుబ్బారెడ్డి కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఆయన 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఈ 4.5 ఏళ్లకు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాల్లో సుబ్బారెడ్డి పాల్గొంటూ ఉన్నారు. పార్టీలో సీనియర్ నేతగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనే ఈ పేర్లను ఖరారు చేశారు. దీంతోపాటు చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్ఎన్ శ్రీనివాస్ కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని ఇప్పటికే వైసీపీ స్పష్టం చేసింది. చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్ఎన్ శ్రీనివాసులకి రాజ్యసభ సీట్ను దాదాపుగా ఖరారు చేశారు. అయితే తాజాగా మళ్ళీ రాజ్యసభ సీట్లో కొత్త పేరును ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆర్ఎన్ శ్రీనివాసులను ఎమ్మెల్సీగా పంపించే ఆలోచన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా రాయలసీమలో బల్జ సామాజిక వర్గం చాలా ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలోనే గతంలో ఆయన్ని రాజ్యసభకు పంపించాలని సీఎం జగన్ భావించారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీనివాస్ స్థానంలో మరొకరిని రాజ్యసభకు పంపించే అంశంపైన కూడా వైసీపీలో కసరత్తు జరుగుతుంది. దానికి సరైన నేతను ఎంపిక చేసే అంశానికి సంబంధించి కూడా కసరత్తు అయితే కొనసాగుతూ ఉంది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సి రామచంద్రయ్య గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కానీ ఆయన ఇటీవల కాలంలోనే తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో సి రామచంద్రయ్య పైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి చైర్మన్కు ఫిర్యాదు కూడా చేసింది. త్వరలో ఆయన పైన అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ సి రామచంద్రయ్య పైన అనర్హత వేటు పడితే ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవుతుంది. కాబట్టి దాన్ని శ్రీనివాసులకి ఇచ్చే ఆలోచన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయం మాత్రం ఇంతవరకు తీసుకోలేదు. ప్రస్తుతానికైతే ఇటు గొల్ల బాబురావు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి, ఆర్ఎన్ శ్రీనివాసుల పేర్లే ప్రముఖంగా రాజ్యసభ రేసులో వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన రానున్నటువంటి 2-3 రోజుల్లో చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రాజ్యసభ ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర శాసనసభలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే అందులో 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అదేవిధంగా జనసేన నుంచి గెలిచినటువంటి రాపాక వరప్రసాద్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం 152 ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానం పైన కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే టికెట్ రాని ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు ఇతర పార్టీల వైపు చూస్తున్న పరిస్థితుంది. మరోవైపు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా రానున్నటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ కారణంగా తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ ఎన్నికల బరిలో నిలిస్తే మాత్రం ఈ రాజ్యసభ ఎన్నికలు ఖచ్చితంగా రసవత్తరంగా మారే అవకాశం ఉంటుందని అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను చేయి జారిపోకుండా ఉండేందుకు వైసీపీ అధిష్టానం చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా 3 రాజ్యసభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ పార్టీ పెద్దలు కానీ కసరత్తు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ కోర్టు 8 రోజుల కస్టడీకి అనుమతించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి. ప్రియా, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణని కస్టడీలోకి తీసుకుంటూ ఏసీబీ కోర్టు అయితే అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 8 రోజుల కస్టడీ ఇస్తున్నట్టుగా శివ బాలకృష్ణని విచారించనున్నట్టు తెలుస్తోంది ఏసీబీ అధికారులు. ప్రస్తుతం ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టిన శివ బాలకృష్ణ బ్యాంకు లావాదేవీలు, లాకర్లు, బినామీ ఆస్తుల మీద మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. అలాగే ఈ విచారణలో మొత్తం బినామీలు ఎవరైతే ఉన్నారో బినామీలకి సంబంధించినటువంటి పేర్లు, అలాగే బినామీ అకౌంట్లు ఎక్కడెక్కడ ఇతను ఎక్కడెక్కడ ల్యాండ్స్ కొన్నారు, అలాగే ఇతని సోదరి మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ పిల్లలకి ఆస్తులు కూడా బినామీ రూపంలో ఇతను కూడబెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఓవరాల్ గా ఈ 8 రోజుల కస్టడీలో భాగంగా మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ గురించి పూర్తి స్థాయిలో వివరాలన్నింటి కూడా సేకరించే పనులు అయితే అధికారులు నిమగ్నమయ్యారు. ఏసీబీ అధికారులు 8 రోజుల కస్టడీలో భాగంగా ఈ రోజు సాయంత్రం పెద్దగూడ జైలు నుంచి అతన్ని వైద్య పరీక్షల అనంతరం కస్టడీలోకి తెచ్చిన అవకాశం ఉంటుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఉషా. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అయ్యన్న పాత్రుడు అన్నారు. తనకు ప్రాణహాని ఉందని గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేశానన్నారు. షర్మిలకు కూడా ప్రాణహాని ఉందని కాంగ్రెస్ రక్షణ కల్పించాలన్నారు. జగన్ కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదు, తానో ఒక లెక్క అని అయ్యన్న అన్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అయ్యన్న పాత్రుడు అన్నారు. తనకు ప్రాణహాని ఉందని గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేశానన్నారు. షర్మిలకు కూడా ప్రాణహాని ఉందని కాంగ్రెస్ రక్షణ కల్పించాలన్నారు. జగన్ కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదు, తానో లెక్క అని అయ్యన్న అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే నేవీ రాడార్ కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. చివరిగా సంతకం పెట్టాల్సి ఉండగా తమకు బైజాస్ పోలో గ్రాండ్ ఇవ్వాలని కేసీఆర్ ఆ ఫైల్ను ఆపారన్నారు. ఇది కేంద్రానికి సంబంధించిందని, దాని భద్రతకు సంబంధించిన అంశమని తెలిపారు. ఇప్పుడు అక్కడ చాలా చెట్లు నరికేశారు, గడ్డి ఉన్న చోటే నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. తమిళనాడులో 30 ఏళ్ల నుంచి అక్కడ నేవీ రాడార్ను కేంద్ర ప్రభుత్వం నడిపిస్తుందని చెప్పారు. తెలంగాణ ఫ్రైడ్ ఈ ఫైల్ తమ చేతుల నుంచి వెళ్ళింది కాదని, అన్ని బీఆర్ఎస్ నుంచే చేశారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి అన్ని రకాల ఫైల్స్ మూవ్ అయ్యి పైకి కిందికి వెళ్తూ అన్ని నిర్ణయాలు తీసుకొని
వాళ్ళు ఒప్పుకొని గత ప్రభుత్వము 138 కోట్ల రూపాయలు కూడా కట్టించుకొని కేవలం ఒక 18 కోట్ల రూపాయలు మాత్రం మిగిలి ఉండి సెంట్రల్ వాళ్ళు అది ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోని సమయంలో వీళ్ళు ఈ ఫైల్ను వాళ్ళ దగ్గర దాచిపెట్టారు. స్టేషన్ ఏర్పాటు ఏదైతే ఉందో ఇది ఒక తెలంగాణ ప్రభుత్వానికో ఒక వ్యక్తికో లాభమయ్యేటువంటి విషయం కాదు. ఇది కేంద్రానికి సంబంధించింది, కేంద్రంలో ఉన్నటువంటి భద్రతకు సంబంధించినటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి అవకాశం కోసం ఈ స్టేషన్ను నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని వాళ్ళు రాకుండా మేము ఆపేస్తామని చెప్పడము నిజంగా చాలా బాధాకరము. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ భూములపై శ్వేతపత్రం విడుదల చేసి సభలో చర్చ పెట్టాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతికి పాల్పడిన అధికారులపై కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవడం లేదన్నారు. అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేసింది. కేవలం భూముల మీద మాత్రమే శ్వేతపత్రం విడుదల చేయలేదన్నటువంటిది బీజేపీ నేతలు అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక భూములు అన్యాక్రాంతమైంది. ఆ భూముల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటు బ్యూరోక్రాట్లు చేసినటువంటి అక్రమాల మీద విచారణ జరిపి వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయం మీద మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్నారు. ముఖ్యంగా మీరు డిమాండ్ చేస్తున్నారు భూముల మీద కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అంటే దాదాపుగా తెలంగాణ వచ్చిన తర్వాత భూములు చాలా అన్యాక్రాంతమైన. సో పీసీసీ అధ్యక్షుని హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నాను. మీరేం చెప్పిండ్రు? అప్పుడున్నటువంటి డీజీపీగా పనిచేస్తున్న మహేందర్ రెడ్డి అవినీతి పరుడని మహేందర్ రెడ్డి గారి మీద ఏది పడితే అది మాట్లాడినరు. ఇలా మహేందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఎడ కూర్చోబెట్టిర్రు? టీఎస్పీఎస్సీకి చైర్మన్ కూర్చోబెట్టిర్రు. సోమేష్ కుమార్ అవినీతికి సంబంధించి ధరణిలో జరిగిన పొరపాటుకి సంబంధించి వారి శ్రీమతి పేరు మీద నేరుగా మీకు 25 ఎకరాలు ఎక్కినట్టు మీరే సోషల్ మీడియాలో మీకు అనుకూలంగా ఉండేటువంటి అన్నిట్లలో ప్రచారం చేస్తారు. నేను ఏమడుగుతున్నా సార్ అంటే ఈ సోషల్ మీడియా ప్రచారం ఎందుకు? పేపర్లలో క్వశ్చన్ మార్కులు పెట్టి ఆశ్చర్యార్థకం పెట్టి వార్తలు ఎందుకు? స్ట్రేట్గా కేసు ఎందుకు నమోదు అవుతలేదు అంటున్నా. ధరణిలో లోటుపాట్లు ఉన్నాయని మీరు ప్రతిరోజు మాట్లాడినారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు. ఇలా ధరణిలో సూటిగా ఒక లోటుపాటు కనబడింది, ఒక పెద్ద చేప కనబడింది, దాన్ని తవ్వి తీయరు అంటున్నా. మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు కానీ యాక్షన్ జరుగుతలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత గట్టిగా మాట్లాడిరో ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మీ మాటలలో ఆ క్వాంటిటీ తగ్గింది అనేది నా ఆరోపణ. సోమేష్ కుమార్ గారు అట్లే ఉన్నారు. మీరు మాట్లాడిన అరవింద్ కుమార్ గారు రింగ్ రోడ్లు, టోల్ గేట్లు, ఓఆర్ఆర్, లక్షల కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ని అమ్ముకున్నాడు అరవింద్ కుమార్ అన్నారు. మీరు మాట్లాడిన నేను మాట్లాడినా మన ఇద్దరికి 1000 కోట్లకి లీగల్ నోటీస్ పంపించిండు అరవింద్ కుమార్. ఇలా మీరు ముఖ్యమంత్రి అయినరు. ఏం యాక్షన్ తీసుకున్నారు అరవింద్ కుమార్ మీద? రజత్ కుమార్ అని నీళ్ళ చీఫ్, మీరు ఇలా మాట్లాడుతున్న కాళేశ్వరానికి నీళ్ళ చీఫ్ ఉండే. బిడ్డ పెళ్లి చేస్తే పైగా ప్యాలెస్లు, తాజ్ కృష్ణాలు ఇట్లాంటి అన్ని హోటళ్లలో బిల్లులు అన్నీ కూడా ఒక కంపెనీ కట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నటువంటి ఒక కంపెనీ ఆయన బిడ్డ పెళ్లికి బిల్లులని కట్టిందని పేపర్లలో, టీవీలలో వచ్చింది వార్త. వేర్ ఈజ్ రజత్ కుమార్? వాట్ ఈజ్ యాక్షన్ టేకెన్ అగెన్స్ట్ రజత్ కుమార్, సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, వెంకట్రామరెడ్డి, నినాక మొన్న రిమైండ్ అయిన బాలకృష్ణ గారు? అసలు తవ్వుతే ఎన్ని దొరుకుతాయి? ఏరి వీళ్ళందరూ. మీరు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు? మీరు యాక్షన్ తీసుకుంటారా? బెదిరించి ఇంకేమైనా చేస్తున్నారా? నియోపోలీస్ పక్కన 100 కోట్లకు ఎకరం అమ్ముతున్న భూములు తెలంగాణ ఆస్తి, వాటిని వేలాన్ని రద్దు చేయాలి అన్నాం. అరే మీరు అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా, వేలం ఎందుకు ఆగుతలేదు? క్యాన్సర్ హాస్పిటల్ భూములు రద్దు చేయాలని మీరు గోల చేసిండ్రు. హెటిరో అనే సంస్థకి ఇచ్చినాయి. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వీళ్ళు ఎందుకు ఆ భూములలో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని బోర్డు పెట్టడంలో మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? కొన్ని వెలికి తీస్తున్నాం, తర్వాత విచారణ కూడా జరిపిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ముఖ్యంగా సీఎం కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. అన్న వెలికి తీసేందుకు బాధ్యత మీడియాదో, నీదో, నాదో కాదు, జడ్జిది కాదు. బాధ్యత ఎవరు? మీకు అక్కడ ధరణిలో 25 ఎకరాలు ఒకరి పేరు మీద కనబడ్డది. వారు చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయినరు. ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారుగా పనిచేస్తున్నాడు. దట్ మీన్స్ హీ ఈజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. మన జీతం పైసలు తీసుకున్నాడు, దానికి లెక్క చెప్పాలి కదా. దానికి ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి కదా. ఒక ప్రభుత్వ అధికారి తన భార్య పేరు మీద, తన కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తులు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు పర్మిషన్ తీసుకోవాలి కదా. సోమేష్ కుమార్ గారు పర్మిషన్ తీసుకున్నారా లేదా? జియో కాపీలు మీ కంట్రోల్లోనే ఉన్నాయి కదా. పర్మిషన్ తీసుకోకపోతే వాట్ ఈస్ ద యాక్షన్ యూ ఆర్ గోయింగ్ టు ఇనిషియేట్ అగెన్స్ట్ హిమ్? అది చెప్పండి అని అడుగుతున్నా నేను.
కేవలం అధికారులే కాదు, గత 10 సంవత్సరాలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత పదవులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా చాలా ఆక్రమించారనేటువంటి ఆరోపణలు కూడా, దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? అందుకనే ముందు అన్ని పంచాయతీలు పక్కన పెట్టి భూముల మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి బడ్జెట్ సెషన్లో ఒకటి కాళేశ్వరం మీద చర్చ పెట్టుర్రి. ఎందుకు మీ మంత్రి మేడిగడ్డకే పరిమితం చేస్తున్నాడు విచారణ అడగండి. మీరేమో మొత్తం కాళేశ్వరం కావాలంటురని, మీ మంత్రి మేడిగడ్డకే పరిమితం కావాలంటురని పేపర్లలో వార్తలు వస్తున్నాయి. ఏది నిజం ఏది అబద్ధమో ప్రజలకు చర్చించడానికి చెప్పడానికి వేదిక ఏది? అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో మీరు చర్చకు పెట్టుండ్రి. భూముల మీద ఒక శ్వేతపత్రం ఇయ్యండ్రి. ఎంఆర్ ఆడేవాయ, ల్యాంకో ఏడవాయ, వక్ఫాస్తులు ఏవి, పద్మాలయ స్టూడియోలు ఏవి, వీటన్నింటి మీద మనం మాట్లాడినాం కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు పాలకపక్షానికి వచ్చినాం కదా, ఇప్పుడు కూడా యాక్షన్ అట్లే ఉండాలని కోరుకుంటున్నాను. మొత్తంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలనే ఈరోజు ప్రభుత్వంలో వచ్చినటువంటి కాంగ్రెస్, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి భూముల మీద అసెంబ్లీలో చర్చకు పెట్టి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో స్వతంత్ర టీవీ, శ్రీనివాస్, హైదరాబాద్. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో కనీసం నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అభిప్రాయపడింది సుప్రీం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందోనని అంతా ఎదురు చూసిన వేళ కీలక వ్యాఖ్యలు చేసింది అత్యున్నత ధర్మాసనం. టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట కల్పించింది. దీంతో ఏపీ సర్కారుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ఇదే కేసులో ఉన్న ఇతర సహాయ నిందితులపై ఉన్న ఉత్తర్వులే టీడీపీ అధినేతకు వర్తిస్తాయని స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. 2022లో ఈ కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ SLP దాఖలైనందున సుప్రీం అందువల్ల 17A నిబంధన వర్తిస్తుందా అని ప్రశ్నించింది. భిన్న అభిప్రాయాలతో ఇచ్చిన తీర్పునకు ఈ కేసుకు సంబంధం ఉందా అంటూ ఆరా తీసింది. అయితే పలు IPC సెక్షన్లు కూడా ఈ కేసుపై ఉన్నాయని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. సెక్షన్ 420 కింద దర్యాప్తు జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ఆ సెక్షన్ ఎలా వర్తిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. చంద్రబాబుకు సంబంధించి సుప్రీంలో ఉన్న ఇతర కేసుల వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించగా ఆయన తరఫున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ధర్మాసనానికి అందజేశారు. దీంతో అన్ని వివరాలు పరిశీలించిన న్యాయస్థానం మిగిలిన కేసుల్లో సాధారణ బెయిల్ కూడా మంజూరైంది కదా అంటూ వ్యాఖ్యానించింది. చంద్రబాబుకు సంబంధించి కొన్ని కేసుల్లో సాధారణ బెయిల్, మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చిందని ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో సహానిందితులు బెయిల్పై ఉన్నప్పుడు చంద్రబాబు సైతం బయట ఉండడం వల్ల వచ్చిన నష్టం ఏంటని ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. దీంతో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించినట్లయింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.